లెక్క తేలింది. తెలంగాణ రాష్ట్ర జనాభా 3,60,00,000గా తేల్చారు. సమగ్ర కుటుంబ సర్వేలో 1,05,82,000 కుటుంబాలు ఉన్నట్లుగా వెల్లడైంది. మరో 4 లక్షల కుటుంబాల వివరాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. తెలంగాణ జనాభా 3.61 కోట్లు. సమగ్ర కుటుంబ సర్వేలో నమోదైన కుటుంబాల సంఖ్య 1,05,82,000. తేలని 4 లక్షల కుటుంబాల వివరాలు విచారణ తరువాత చేర్చే అవకాశం. మొత్తం కలిపితే 3.73 కోట్ల జనాభా. సర్వే సమయంలో 6 లక్షల ఇళ్లకు తాళాలు. హైదరాబాద్లో 1,50,000 పైగా నమోదు కాని కుటుంబాలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర ఇంటింటి సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగా తెలంగాణ రాష్ట్ర జనాభా 3.61 కోట్లుగా తేలింది. సర్వేలో నమోదైన కుటుంబాల సంఖ్యతో ఒక స్పష్టమైన డేటాబేస్ను ప్రభుత్వ శాఖలకు అందుబాటులోకి వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కుటుంబ సర్వే చేసి సర్వే పత్రాలను జిల్లాల్లోనూ హైదరాబాద్లోనూ యుద్ధ ప్రాతిపదికన కంప్యూటరీకరణ చేశారు. ఈ ప్రక్రియకు దాదాపు 23,000 కంప్యూటర్లను వినియోగించగా కంప్యూటరీకరణ పూర్తి కావడానికి 20 రోజులు పట్టింది. రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్య 1,05,00,000కు పైగా ఉండడంతో జనాభా 4 కోట్లు దాటుతుందని తొలుత అంచనా వేశారు అధికారులు. కానీ జనాభా 3.61 కోట్లుగా తేలింది. సర్వే సమయంలో దాదాపు 6 లక్షల ఇళ్లకు తాళాలు వేసినట్లు వెల్లడైంది. ఈ 6 లక్షల ఇళ్లలోని కుటుంబ సభ్యులు వలస వెళ్లారా, లేక సర్వే కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లారా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు సర్వే కోసం 1,20,00,000 వరకు పత్రాలను సిద్ధం చేసినా పంపిణీలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల కుటుంబాల వివరాలను జిరాక్స్ కాపీలపై నమోదు చేశారు. వీటిని పరిగణలోకి తీసుకోవాలా వద్దా అన్న అంశంపై అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ 4 లక్షల కుటుంబాల వివరాలను కూడా కలుపుకుంటే రాష్ట్ర జనాభా 3.73 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు అధికారులు. సాక్షి న్యూస్, హైదరాబాద్.